హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపే అంగారక సంకటహర చతుర్థి అండి. చాలా చాలా ఇంపార్టెంట్ డే అండి. అయితే ఈ 2026లో రేపటి రోజు అనేది ఎంతో అదృష్టం ఉన్న వాళ్ళే ఈ పూజ అయినా లేదంటే పూజ చెయ్యలేని వారు కూడా సంపూర్ణ అనుగ్రహం పొందాలన్నా మన కోరికలు నెరవేరాలన్నా మనం గణపతిని ఏ విధంగా పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంకటహర చతుర్థి పూజ మేము చేయలేమండి, ఎట్ ప్రజెంట్ మేము చేసే పొజిషన్లో లేము అనుకునే వాళ్ళు సింపుల్ అండి. మీకు నియర్ బై మన వినాయకుని టెంపుల్ ఉన్నట్లయితే ఆ టెంపుల్కి వెళ్ళేసి కొబ్బరి నూనెతోని దీపాన్ని ముట్టించండి. ఆ టెంపుల్ సరౌండింగ్లో ఎక్కడైనా సరే ముట్టించేసేసి రెడ్ కలర్ ఫ్లవర్స్ లైక్ రెడ్ రోజెస్ అయినా లేకపోతే మన రెడ్ కలర్లో ఉండే మన ఇంకా డిఫరెంట్ చామంతులైన రెడ్ కలర్వి ఏ ఫ్లవర్స్తోనైనా గన్నేరు పూలైనా సరే అండి, అవి మనము స్వామి అంటే మన వినాయకునికి సమర్పించేసి 21 టైమ్స్ ప్రదక్షిణ చేయాలి. ఖచ్చితంగా 21 టైమ్స్ ప్రదక్షిణ అనేది ఇంపార్టెంట్. ఒక కొబ్బరికాయ కొట్టండి. వీలు కుదిరితే మనం గోధుమ రవ్వతో అంటే బెల్లం వేసేసి గోధుమ రవ్వతో తయారు చేసిన నైవేద్యాన్ని మనము వినాయకునికి సమర్పించి ఆ తర్వాత అక్కడ ఉండే డివోటీస్కి అది ప్రసాదంగా పంచినట్లయితే ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయండి. ఇన్ కేస్ మీకు అవైలబిలిటీ ఉంటే గరికతో తయారు చేసిన మాలను మన వినాయకునికి సమర్పించినట్లయితే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి, ఎలాంటి కష్టాలైనా తీరిపోతాయి. ఇది అండి పూజ చెయ్యలేని వారు. ఇక సంకటహర చతుర్థి స్టార్ట్ చెయ్యాలి అనుకునేవారు రేపు స్టార్ట్ చేసినట్లయితే దాని ఫలితం 100% ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ట్యూస్డే దట్టు అంగారక సంకట చతుర్థి అనేది రేపు వస్తుంది కనుక స్టార్ట్ చేయాలనుకునేవారు ఖచ్చితంగా రేపటి నుంచి స్టార్ట్ చేయండి. ఇది 5 టైమ్స్ చేయడమైనా లేకపోతే 9 టైమ్స్ అయినా లేకపోతే ఇయర్ మొత్తం అంటే మంత్లీ వన్స్ వస్తుంది కనుక ఇయర్ మొత్తం 12 టైమ్స్ అయినా చేయొచ్చు. మంత్లీ వన్సే వస్తుందండి ఇది. సో గుర్తుకు పెట్టుకొని చేయాలి. అయితే దీనికి ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ టైం మనం ఎలా చేస్తామో మనం 5 టైమ్సా 9 టైమ్సా 12 టైమ్సా 11 టైమ్సా అన్ని టైమ్స్ కూడా సేమ్ ప్రాసెస్ చేయాలండి. మార్చి చేయకూడదు. కుడుములు నైవేద్యంగా సమర్పిస్తారా? ఓకే, మనం ఎన్ని మంత్స్ చేయాలి అనుకుంటున్నామో అన్ని మంత్స్ కుడుములు నైవేద్యంగా సమర్పించండి. లేదు మేము అవి ఏమి చేయము, జస్ట్ కొబ్బరికాయ కొట్టేసి దీపం ముట్టించేసి బనానాస్ని లేకపోతే మన బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారా? ఓకే, అలానే చేయండి. బట్ అన్ని మంత్స్ అలానే చేయాలి. ముఖ్యంగా రేపు వ్రతం చేయాలి అనుకునేవారు కంకణాన్ని కట్టుకొని మీ పేరు మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి. తర్వాత కొబ్బరి నూనెతో దీపం ముట్టించినట్లయితే చాలా శుభమండి. లేకపోతే నెయ్యితోనైనా దీపం ముట్టియచ్చు. ముట్టించేసి మనము ఒక రెడ్ కలర్ క్లాత్లో కొన్ని కాయిన్స్ని వేసేసి పసుపు కుంకుమ అక్షంతలు ఇవన్నీ దాంట్లో వేసేసి మీ పేరు మీ సంకల్పం చెప్పేసి 3 ముళ్ళు వేసేయండి. వేసేసి అది మనం వినాయకుడి ముందట పెట్టేసి కొంతమంది దీంట్లోనే ఖర్జూర వక్క ఇవి కూడా వేస్తారు. అలా అయినా వేయచ్చు. ఇది సింపుల్ ప్రాసెస్ అండి, ఇలా అయినా చేయొచ్చు. చేసేసి మనము వినాయకునికి మనస్ఫూర్తిగా సంకటనాశన గణేశ స్తోత్రం ఇంకా వినాయకునికి సంబంధించిన స్తోత్రాలు చదవడం అలాంటివి చేయాలి. మార్నింగ్ మొత్తం ఉపవాసం ఉండాలి. నైట్ టైంలో మనము ఈ పూజను ప్రారంభించాలంటే మనం వినాయకునికి మళ్ళీ దీపం ముట్టించేసి స్నానం చేసేసి దీపం ముట్టించేసి నైవేద్యాన్ని సమర్పించి మళ్ళీ స్తోత్రాలు చదువుకొని చుక్కలు వచ్చాక చందమామను చూసి మళ్ళీ మీ కోరిక మీ పేరు చెప్పేసి ఆ తర్వాత మాత్రమే భోజనాన్ని తినాలి. ఇది ప్రాసెస్ అండి. ఓకే, మేము ప్రెగ్నెన్సీతో ఉన్నాం లేకపోతే మేము హెల్తీగా లేము, ఏజ్డ్ పర్సన్, మేము తినలేకుండా ఉండలేము అనుకునే వాళ్ళు డే టైంలో ఫ్రూట్స్ మిల్క్ ఇలా కూడా తీసుకోవచ్చు. ఇది ప్రాసెస్ అండి. బట్ దీంట్లో ముఖ్యంగా చెయ్యాల్సింది ఏంటి అంటే ఫస్ట్ టైం మీరు ఏదైతే ఏ ప్రాసెస్ అయితే చేస్తారో అన్ని టైమ్స్ కూడా అదే ప్రాసెస్ చేయాలి. మార్చి చేయకూడదు. దీంట్లో ముఖ్యంగా మనము ఆచరించాల్సింది భక్తి, విశ్వాసం, పూర్తి శ్రద్ధ అండి. మన వినాయకునికి ఎంత భక్తి ప్రేమతో మనం ఈ పూజ చేస్తామో అంత రెట్టింపు ఫలితాలు శుభాలు మనకు కలుగుతాయి. సో ఇదండి ప్రాసెస్. పూజ చేయలేని వారు వ్రతం చేయలేని వారు నియర్ బై టెంపుల్కి వెళ్ళేసి 21 టైమ్స్ ప్రదక్షిణ చేసేసి బెల్లాన్ని కానీ సిరని కానీ నైవేద్యంగా సమర్పించి ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు. మీ ఇష్టం అండి, ఎలా అయినా చేయండి. కానీ రేపు మాత్రం మనమందరం వినాయకునికి
స్పెషల్ పూజలు చేసి స్వామివారి కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.